శ్రీ విశ్వావసనామ సంవత్సర మకర రాశి వారి ఫలితములు. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదములు, శ్రవణం 1, 2, 3, 4 పాదములు, ధనిష్ట 1, 2 పాదములు మకర రాశికి చెందుతాయి. ఈ మకర రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5. ఈ మకర రాశి వారికి గురుడు మే 14 నుండి షష్ఠ స్థానమందు సువర్ణమూర్తిగాను, శని సంవత్సరమంతా కూడా తృతీయ స్థానమందు తామరమూర్తిగా, రాహు మే 18 నుండి ధనస్థానమందు సువర్ణమూర్తిగాను, కేతు మే 18 నుండి అష్టమ స్థానమందు సువర్ణమూర్తిగా సంచరిస్తూ ఉన్నారు. ఈ రాశి వారికి ముఖ్యంగా గృహలాభం కలుగుతుంది ఈ సంవత్సరం. అలాగే మాతృవర్గ బంధువుల నుంచి అనుకూలమైనటువంటి పరిణామాలు ఎదురవుతాయి. వాహన క్రయ విక్రయాల్లో లాభాలు గడిస్తారు. నూతన వాహన యోగం కలుగుతుంది. అలాగనే స్త్రీ మూలకమైనటువంటి ధనాన్ని సముపార్జిస్తారు. సంతానాన్ని కోరేటువంటి స్త్రీ పురుషులకి ఈ సంవత్సరం సంతాన ప్రాప్తి కలుగుతుంది. అలాగే సంతానం యొక్క మూలకంగా సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. శరీర ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. కొంత మనోవైక్లభ్యం కలుగుతుంది, ఆతృత పెరుగుతుంది. ఆహార విహార నియమాలన్నీ కఠినంగా పాటించాల్సినటువంటి అవసరం కలిగి ఉంటారు. కుటుంబంలో శుభకార్యాలు పాటించినప్పటికీ కుటుంబ సభ్యుల మధ్య కొంత అనిశ్చిత వాతావరణం నెలకొని పరస్పర నిందారోపణలు చేసుకుంటారు. అలాగే కఠినమైన వాక్కు కలిగి ఉండడం ద్వారా పెద్దలు, బంధువులు, గురువుల పట్ల ప్రతికూలమైన ఫలితాన్ని పొందుతారు. కొంత ధన నష్టం కూడా పొందేటువంటి అవకాశం కనబడుతూ ఉన్నది. శత్రుపీడలు, రుణబాధలు పెరుగుతాయి. నరఘోష పెరిగేటువంటి అవకాశం కనబడుతూ ఉన్నది. భాగస్వామ్య వ్యాపారుల యందు పెట్టుబడులు పెట్టేటువంటి విషయంలో వ్యాపారులు తగిన జాగ్రత్తలు వహించాలి. నష్టపోయేటువంటి ఆస్కారం, నమ్మక ద్రోహానికి గురయ్యేటువంటి ఆస్కారం కనబడుతూ ఉన్నది. కాబట్టి వ్యాపార విస్తరణకి ఇది ప్రతికూలమైన సమయంగా గుర్తించాలి. వ్యాపారాన్ని సజావుగా జాగ్రత్తగా చేయాల్సినటువంటి అవసరం కనబడుతూ ఉన్నది. అలాగే భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి వలన మనస్పర్ధలు కలిగేటువంటి ఆస్కారం కనబడుతూ ఉన్నది. తద్వారా అన్యోన్యత తగ్గుతుంది. మిత్ర విరోధం కలుగుతుంది. వివాహ ప్రయత్నం చేసేటువంటి స్త్రీ పురుషులకి ఈ సంవత్సరం వివాహ ప్రయత్నాలు ఆలస్యం అవుతాయి. అలాగే యువకులు ముఖ్యంగా అక్రమార్జన యందు ఆకర్షితులవుతారు. బెట్టింగ్ యాప్లు, లోన్ యాప్ల ద్వారా కానీ ఈ మత్తు పదార్థాల రవాణా యందు కూడా ఆసక్తి చూపించేటువంటి ఆస్కారం కనబడుతూ ఉన్నది. వాటిని నియంత్రించుకోకపోతే ప్రభుత్వం నుంచి, పోలీసు యంత్రాంగం నుంచి కూడా ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొనేటువంటి ఆస్కారం కనబడుతోంది. అలాగనే నష్టపూరితమైనటువంటి వృధా ప్రయాణాలు ఎక్కువ చేస్తారు. తద్వారా కుటుంబానికి ప్రవాసంగా జీవితాన్ని గడిపి అయిష్ట భోజనము, నిద్రలేమి ద్వారా శరీర బడలికను పొంది ఆరోగ్య భంగాన్ని కూడా కలుగుతుంది. దైవబలం ఈ రాశి వారికి కంప్లీట్గా సంపూర్ణంగా అవసరం. తద్వారా దైవ ప్రతిష్టాది కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా దైవ బలాన్ని పొందగలరు. అలాగనే నిరుద్యోగులకి ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. ఉద్యోగస్తులకి అధికారుల నుంచి కూడా ఒత్తిడి తగ్గి తమ ప్రతిభకి తగ గుర్తింపుకు లభిస్తుంది. అలాగనే ఉద్యోగస్తులకి స్థానచలనం కలుగుతుంది. ప్రమోషన్స్ ద్వారా పదోన్నతి పొందేటువంటి ఆస్కారం కనబడుతూ ఉన్నది. పాపకర్మల ద్వారా వ్యయం చేసేటువంటి ఆస్కారం కూడా ఈ రాశి వారికి కనబడుతూ ఉన్నది. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, వ్యవసాయ రంగంలో ఉండేటువంటి వారికి, వ్యవసాయ ఆధారితమైనటువంటి పరిశ్రమలు చేసేటువంటి వారికి కూడా కొంత మిశ్రమమైనటువంటి ఫలితం కనబడుతూ ఉన్నది. కిరాణా, వస్త్ర వ్యాపారులు, విత్తనాలు అమ్మేటువంటి వారు, పురుగు మందుల వ్యాపారస్తులకు కూడా మిశ్రమమైన ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. ఆక్వా ఫీడ్స్ చేసేటువంటి వారికి లాభదాయకంగా ఉంటుంది. సినీ, టీవీ రంగానికి చెందినటువంటి నటీనటులు, సాంకేతిక నిపుణులు, దర్శక నిర్మాతలు, గాయని గాయకులకి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నూతన వర్గానికి ప్రోత్సాహం ఉంటుంది. వెండి, బంగారం వ్యాపారం చేసేటువంటి వారికి ప్రథమార్థంలో ఆశాజనకంగా ఉన్నప్పటికీ కూడా ద్వితీయార్థంలో కొంత మిశ్రమమైన ఫలితాలు కలుగుతాయి. ట్రాన్స్పోర్ట్ రంగంలో, ఆహారం నిల్వ చేసేటువంటి కోల్డ్ స్టోరేజ్ రంగాల్లో ఉండేటువంటి వారికి లాభాలు కలుగుతాయి. విద్యార్థులు, ఉపాధ్యాయులు, శాస్త్రవేత్తలు, పండితులకి కొంత పరీక్షాకాలంగా చెప్పవచ్చు. విద్యార్థులు కఠిన శ్రమ చేత మాత్రమే పరీక్షల యందు ఉత్తీర్ణత సాధించగలుగుతారు. శాస్త్రవేత్తలకి ప్రోత్సాహం తక్కువ ఉంటుంది. ఉపాధ్యాయులకు కూడా పరీక్షాకాలము. అలాగనే పండితులకి సమాజంలో గౌరవ మర్యాదలు సామాన్యంగా ఉంటాయి. రాజకీయ నాయకులకి ముఖ్యంగా ప్రజాక్షేత్రంలో ప్రజాబలం తగ్గుతుంది. కాబట్టి స్వయంగా పర్యటించి ప్రజాబలాన్ని తిరిగి పొందాల్సినటువంటి ఆస్కారం వీరికి ఉన్నది. నమ్మక ద్రోహానికి గురవుతారు. కాబట్టి తిరిగి ప్రజాక్షేత్రంలో పర్యటించడం ద్వారా ప్రజాబలాన్ని తిరిగి పొందగలుగుతారు. రైతులు చీడపీడల ద్వారా, అనావృష్టి ద్వారా పంట నష్టం కలిగి నష్టాలు చూసేటువంటి ఆస్కారం కనబడుతూ ఉన్నది. మొత్తంగా ఈ మకర రాశి వారికి ఈ సంవత్సరం అదృష్ట సంఖ్య 8. అలాగే వారములలో సోమవారం, మంగళవారం, శుక్రవారాలు వీరికి కలిసి వస్తాయి.
రంగులలో నీలం, ఆకుపచ్చ, నలుపు, పసుపు రంగులు వీరికి సర్వదా శ్రేయోదాయకమైనటువంటి శుభ ఫలితాలను ఇస్తాయి. మొత్తంగా ఈ మకర రాశి వారికి ఈ సంవత్సరం శని బలం సంపూర్ణంగా ఉన్నది. గురు, రాహు, కేతువుల బలాలు తక్కువగా ఉన్నాయి కాబట్టి గురుగ్రహ శాంతికై గురువారం నియమాలు చేయడం, శనగలు దానం చేయడం, గురుగ్రహ జపం చేయించుకోవడంతో పాటుగా గురుచరిత్ర పారాయణ చేయడం ద్వారా గురుగ్రహ శాంతిని పొందగలరు. రాహుగ్రహ శాంతికై రాహుగ్రహ జపము, మినువులు దానం ఇవ్వడంతో పాటుగా సుబ్రహ్మణ్య ఆరాధన, మంగళవారం షష్ఠీ నియమాలు పాటించడం, నిత్యం లలితా సహస్ర పారాయణ చేయడం ద్వారా రాహుగ్రహ శాంతిని పొందగలరు. కేతుగ్రహ శాంతికై కేతుగ్రహ జపము, ఉలవల దానం చేయడంతో పాటుగా లక్ష్మీ గణపతి చతురావత తర్పణం చేయించడం, లక్ష్మీ గణపతి అష్టద్రవ్య హోమాన్ని చేయడం, సంకటహర చతుర్థి నాడు గణపతిని గరిగితో అర్చించడం ద్వారా కేతుగ్రహ శాంతిని పొందగలరు. ఈ రాశివారు నిత్యం ప్రదోష వేళ శివాలయ దర్శనం చేసుకోవడం, ప్రాతకాల వేళ విష్ణువాలయ దర్శనం చేసుకోవడం ద్వారా సకలమైనటువంటి దేవతానుగ్రహాన్ని పొంది సకల శుభాలను పొందగలరు.